సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ రోజా గారిది. సో ఆవిడ ఏదో టెంపుల్కి వెళ్ళారు. ఎవరో జిహెచ్ఎంసీ వాళ్ళు, మీరు చూసే ఉంటారు. చూసామలే. వాళ్ళు ఫోటో దిగటానికి వస్తే ఆవిడ కొంచెం ఇలా, నాకు తెలిసి ఇది రెండోసారి అనుకుంటా. అంతకు ముందు కూడా ఎక్కడో ఒకసారి ఒక చిన్న సో ఏంటన్నా డిఫరెన్స్ ఏంటి అసలు, ఎందుకు అలా? అందులో మనం ఆలోచించగలిగినట్టు మూడు ఉంటాయినా. మనకి ఏదన్నా ఒక జ్వరం లాంటిది వస్తే, ఎదుటోళ్ళు వస్తే దగ్గరకు రావద్దు అంటాం. జ్వరం ఏమి లే, మనిషి నిండా నీట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. అంటే ఇప్పుడు నీకు అర్థమైందా, ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళందరూ ఆవిడ పక్కన ఉన్నారు. అంటే ఎవరు లేకుండా అయితే లేరు. అంటే ఆవిడ ఏదైనా దీక్షలో ఉండడానికో, లేకపోతే ఆవిడేదో పెద్ద మాలేసుకోవడానికైనా ఎవరూ లేరు. వీళ్ళు వచ్చారు కదా, ఓహో వాళ్ళు కూడా ఉండకూడదేమో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పక్కన 10 మంది ఉన్నారు. ఉన్నారా లేదా? అంటే ఈవిడ నాన్ వెజ్ తిని ఉండదు, ఆ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ తిని ఉండరు. ఇంకో పాయింట్ ఏంటంటే, గుళ్ళో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎలాగో నాన్ వెజ్ తింటారు. అంటే ఇక్కడ తేడా ఏంది అంటున్నా. బయట ఉన్న నాన్ వెజ్ తినేసి వచ్చేసారు అనుకోదాం, వాళ్ళు అక్కడే పనిచేస్తారు, సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నీ పక్కన ఎవరు లేరు అంటే 10 మంది ఉన్నారు. వాళ్ళు అడగకుండా వచ్చి పైన పడిపోయారంటే లేదు, మేడం మేడం అని వస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడే ఆపాడు. ఓకే డన్, ఆపాడు, ఆపింది. ఈ మధ్యలో ఎవరికైనా ఫోటో ఇస్తుందేమని ఆపింది అనుకుంటే, ఆ తర్వాత కూడా ఫోటో ఇలే, ఆడే ఆపేశారు. నేను చెప్తున్నా, ఈరోజు రోజా చేసిన అవినీతికి, అక్రమాలకి, అక్రమంగా సంపాదించిన ఆస్తులకి, అడ్డదిడ్డంగా సంపాదించిన ఆస్తులకి వాళ్ళిద్దరూ ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళిద్దరు చీ కొట్టాలి. నేను అనుకున్నా వాళ్ళిద్దరు చీ కొడితే బాగుండేది. ఈవిడ గురించి ఇంకా వాళ్ళిద్దరు తెలియదేమో అనుకున్నా. 100%. నేను రీజన్ చెప్పా. ఆవిడ ఏమైనా దీక్షలో ఉంది అనుకుంటే ఆ పక్కన అసలు ఉండకూడదు, నలుగురు ఉన్నారు. నాన్ వెజ్ తింటారా అని అనుకుంటే, గుళ్ళో ఎవరు నాన్ వెజ్ తింటారు, గుళ్ళో పనిచేసే వాళ్ళు అసలు తినరు. అలాంటప్పుడు వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటాను నేను. ఆపింది, ఒకటే షాట్, అది 2 షాట్లు కటింగ్లు కూడా కాదు. ఆపింది, ఫోటో దిగారు, వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఆ తర్వాతనే పిలిపించి ఫోటో ఇచ్చిందంటే అది కూడా లేదు. సరే ఇంకెవరితో ఫోటో దిగుతున్నావు ఆగండి నేను చెప్పడానికి కూడా లేదు, ఏం లేదు అక్కడ. సరే పోనీ అబ్బా, ఇంత రచ్చ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చెన్నైకి వెళ్ళి ఉంటుంది. ఎలాంటిదా, చెన్నైలో కూడా అభిమానులు ఉంటారు కదా ఆవిడకి, చెన్నైకి వెళ్ళి ఉంటుందిగా వాళ్ళకి. సరే ఈవిడ పక్కన పెట్టిన వీడియో మాత్రం బయటకు వచ్చి, మిగతా వీడియో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆ ఫోటో నీ బయటికి రావాలి కదబ్బా. తప్పు చేసింది. ఓకే.